విద్యా సంస్థలను నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన వచ్చింది. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేరబోయే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ససి సంగివలస క్యాంపస్ లో నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు జేఈఈ, నీట్ పరీక్షలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సుమారు 3000 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఈ సదస్సుకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శశి విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి. ప్రతి ఏటా శశి విద్యార్థులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకుల పంట పండిస్తున్నారు. సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ స్థాపించిన శశి విద్యా సంస్థలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ నేతృత్వంలో ప్రతి ఏటా శశి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఇటు పాఠశాల విద్య, జూనియర్ కాలేజీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో 112 మంది సీట్లు సాధిస్తే అందులో 12 మంది ఐఐటీలో చేరారు. 31 ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. క్రమశిక్షణ లక్ష్యాన్ని సాధించేలా విద్యార్థులను దగ్గరుండి తీర్చిదిద్దుతున్నారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరబోయే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సంగివలసలోని శశి విద్యా సంస్థల ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు పలు అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. శశి విద్యా సంస్థల పట్ల తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాముడు లేక కృష్ణుడు చెప్పిన పూజించిన దేవుని మనం ఏం పూజించట్లా, మనం పూజించిన మనిషినే పూజిస్తున్నాం. ఎందుకంటే మనిషి రీత్యా మనం దేవుని చూసాం కదా, మాధవుని చూసాం కాబట్టి. అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, లేకపోతే ఒక క్రీస్తు కావచ్చు. క్రీస్తు చెప్పు ఉండొచ్చు, నేను దేవదూతను చూస్తున్నాను. అంచేత ఆ ధోరణిలో మీ పిల్లల్ని పని చేయాలని కోరుకోండి, కష్టపడాలని కోరుకోండి, సుఖపడాలని కోరుకోకండి. ఇదివరకు జొమాటో లేదు, లేకపోతే టెస్లా లేదు. ప్రేరణ గొప్ప ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది కాబట్టి అలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతే మనవాడికి కూడా అలాంటి ప్రేరణ జరుగుతుందేమో అనే ఆశతో ఇవాళ మనం ఐఐటీలంట, ఎన్ఐటీలంట ఆశపడుతున్నాం. అక్కడ వెళ్ళిపోయి డబ్బులు సంపాదించాలని కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. మీకేదో ఇవ్వాలని కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. మనకేదో ఇవ్వాలని కాదు. అన్నిటికంటే ముఖ్యం ఇలాంటి ప్రేరణ వల్ల వాడు సమాజానికి ఏమిస్తాడు అని ఆలోచించాలి. ఇవాళ నేను చెప్పేటప్పుడు చాలా మంది చెప్తారు, అరే స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోరా, నా జీవితం నీ జీవితం నాలా అవ్వకూడదు. నీ జీవితానికి ఏం మాయరోగం? అయితే నరేంద్ర సార్ మనం మర్చిపోలేము, అంతా కేరింగ్ తీసుకున్నారు. ఎందుకంటే బిల్డింగ్ అప్పుడు పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి అంత జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. దానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కృతజ్ఞతగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మా అబ్బాయి 7వ తరగతి నుంచి కన్స్ట్రక్షన్ తరగతి చదివాడు, 10వ తరగతి వరకు కూడా. శశి విద్యా సంస్థలు మంచి విద్యను అందిస్తున్నాయని తెలుసుకుని తమ పిల్లలను చేర్పించేందుకు ఈ సదస్సుకు తీసుకొచ్చామని తల్లిదండ్రులు తెలిపారు. చక్కని విద్యాబోధన, వసతి, ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అవగాహన సదస్సులో చెప్పిన అంశాలు తమను ఎంతగానో ఆలోచింపజేశాయని చెప్పారు. శశి విద్యా సంస్థలో చేరేందుకు వచ్చామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. నమస్తే అండి, నా పేరు అశ్విని. మేము పెందుర్తి నుంచి వచ్చాము. మా బాబు ఇంటర్ అడ్మిషన్ కోసం వచ్చాము. ఈరోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం రిలేటివ్స్ ద్వారా తెలిసి కాలేజ్ బాగుంటుందని చెప్తే వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సార్ మాటలు విన్నాక మాకు నిజంగానే ఒక ఫ్యాక్ట్ అనిపించింది. ఒక సర్వీస్ ఓరియంటెడ్గా వీళ్ళు ఉన్నారు. ఈ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ బట్టి కూడా చూసుకొని మాత్రమే పిల్లలు జాయిన్ చేయమని చెప్తున్నారు. డబ్బుల కోసం అట్లా అడ్మిషన్స్ అది ఇవ్వమని చెప్తున్నారు. అదొకటి మాకు బాగా నచ్చిందండి. మేము ఏదైతే విన్నామో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అదే నిజమని మాకు అనిపిస్తుంది. బై ఛాన్స్ మాకు సీట్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ ససిలో జాయిన్ చేస్తాం. స్కూల్ అయితే చాలా మంచిది. మేము శ్రీకాకుళం నుంచి వచ్చామండి, ఆమదల సరుబుజిలి. ఎందుకంటే మా అబ్బాయికి 2 అబ్బాయిలకి గత సంవత్సరం 2 ఇయర్స్ అయింది జాయిన్ చేసి. అక్కడికంటే ఇక్కడ బాగా చదువు నేర్చుకోవడం కానీ, క్రమశిక్షణ కానీ ఏదైతే అంతా బాగానే ఉన్నది. అందుకోసం ఇప్పుడు మా బావగారు అబ్బాయిని, పాపను కూడా తెచ్చామన్నమాట. ఆయన చెప్పింది 100% కరెక్టేనండి. ఎందుకంటే అది వాస్తవం ఆయన చెప్పింది. అందులో ఎటువంటి తేడా కూడా లేదు. ఎందుకంటే మాకు 2 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాం కాబట్టి మాకు ఈ విషయం తెలుసు. మేము విజయనగరం నుంచి వచ్చాం. పాప 8th ఎంట్రన్స్ రాయడానికి వచ్చింది.
ఆ సార్ చెప్పింది అయితే మేము ఇప్పటికి వచ్చి ఎక్కడ వినలేదు, అంత బాగా చెప్పారు. చెప్పిన తర్వాత మాకు ఇవి గూస్ బంప్స్ వచ్చినాయి అన్నమాట, అంత బాగా చెప్పారు. మేము ఎప్పుడూ వినలేదు ఆయన చెప్పిన పద్ధతి విధానం. ఆయన చెప్పే పద్ధతి చూస్తుంటే మా పిల్లలు నిజంగా తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాలి అని ఇక్కడే నిర్ణయం తీసుకున్నాం మేము. అంత బాగా చెప్పారు ఆయన. అంటే మేము ఫోర్త్ సిటీ స్కూల్ అండి, అక్కడ విజయనగర్లోనే. కాకపోతే ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ పిల్లలే, మా అపార్ట్మెంట్ పిల్లలే అందరూ ఇక్కడ చదివి నీటు ఐఐటి అందరూ సాధించారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే బాగా ఉంటుందని చెప్పి తీసుకొని వచ్చామండి ఇక్కడికి. బాబుని కూడా 5th క్లాస్ అయినా ఇక్కడే జాయిన్ చేస్తాం, బాబుని కూడా చిన్నవాడైనా. నమస్తే అండి, నా పేరు భవానీ. మేము విజయనగరం నుంచి వచ్చాము. మా బాబు 8th ఎంట్రన్స్ కోసం వచ్చామండి. యాక్చువల్లీ మేము సెసీకి రావడానికి చాలా 2 years నుంచి చూస్తున్నాము. అంటే బాబుని ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్నాం, చిన్న బాబు అని వేయలేదు. మా ఇంటి పక్కనే బలివాడ కావ్య అండ్ రేణుక ఇద్దరు కూడా సెసీలో చదివి మంచిగా నాలెడ్జ్తో పాటు చెన్నై ఐఐటిలో సీట్ సాధించారండి. మాకు నిజంగా రోల్ మోడల్ అంటే వాళ్ళేనండి. నిజంగా అలాంటి పిల్లల్ని చూస్తూ వాళ్ళ యాటిట్యూడ్ బిహేవియర్ అన్నీ చూసి ఈ సెసీ స్కూల్లో ఖచ్చితంగా నా బాబుని చేర్పించి మా బాబు కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వాలని నేను దానికోసం అనేసి సెసీ స్కూల్కి వచ్చాను. సో ఇక్కడ వీళ్ళు ఈ సార్ చెప్తున్న మాటలకి ప్రతిదీ కూడా మాకు అంటే ఇన్స్పిరేషన్గానే ఉన్నాయండి. లైఫ్లో ఎప్పుడు ఇలాంటి మెసేజెస్ మేము వినలేదు. నేను చరిష్మా, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తున్నాను. ముందు సృష్టి వైల్డ్ స్కూల్లో చదివాను, అచ్యుతాపురం నుంచి వచ్చాను. ఎగ్జామ్ అయితే బాగానే ఉంది, కాకపోతే లెందీ క్వశ్చన్స్ కూడా 1 mark ఇచ్చారు. ఎగ్జామ్ ప్యాటర్న్ క్లాస్ రూమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. నా పేరు సాత్విక్, నేను గాజువాక్ నుంచి వచ్చాను. ఇక్కడ సెసీ స్కూల్లో ఎగ్జామ్ రాశాను. చాలా బాగా అనిపించింది స్కూల్లోనే, ఈ క్యాంపస్ ఇవన్నీ. మై నేమ్ ఇస్ యశ్వతి, ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. నేను బోరాడ్ నుంచి వచ్చాను. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. మై నేమ్ ఇస్ రిశ్వత్ని, మేము అనకాపల్లి నుంచి వచ్చాం. ఎంపీసీ తీసుకోవడానికి ఎగ్జామ్ రాయడానికి వచ్చాం. My name is K. Vamsi Krishna. I am studying in 7th class. I came here for joining the school. I wrote an exam. The exam was very nice. The rooms was very clearly, and the teaching is also very good. సంఘివలసలోని అవగాహన సదస్సుకు మంచి స్పందన వచ్చిందని సెసీ విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ తెలిపారు. వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ నీట్ పరీక్షలపై అవగాహనతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలనే అంశంపై కూడా అవగాహన కల్పించినట్టు చెప్పారు. ఇప్పుడు అవగాహన సదస్సుకు హాజరు కాలేని వారికి ఈ నెల 18న మరోసారి సంఘివలస క్యాంపస్లోనే అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైస్ చైర్మన్ సెసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవాళ విశాఖపట్నం సంఘివలస క్యాంపస్ యందు మేము అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇంటూ 6th నుంచి 10+1 వరకు చేరగోరు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇక్కడ రావడం జరిగింది. పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉన్న సమయంలో పేరెంట్స్ని మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఈ నేటి తరం యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, సిస్టమ్ ఎట్లా ఉంటే బాగుంటుంది అండ్ సెసీ ఏం చేస్తుంది ఆ పిల్లలకనే విశ్లేషణ కల్పించడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఇది మిస్ అయి ఉంటే మళ్ళీ 18వ తారీఖు ఇదే ప్రాంగణంలో ఇదే సమయంలో మళ్ళీ ఒక అవగాహన సదస్సు జరుగుతుంది. దానికి మీరందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెసీ విద్యా సంస్థలు ప్రతి ఏటా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూనే ఉన్నాయి. ఇటు అకాడమిక్స్లోనూ అటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లోనూ సెసీ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేకా క్రాంతి సుధా, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.